దీంట్లో మనకేంది రాజుల కాలంలో పుట్టుకొచ్చినటువంటి వాటి నుంచి అడంగల్స్లో 100 రకాలైనవి ఉంటాయి. అందులో ఈనాం భూమని, సర్వే భూమని, లేకపోతే ఊరి పోరం బోకని, దేవాలయ మాన్యమని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఈ మన దేశంలోనే ఉన్నాయి ఇన్ని రకాల భూములు. వీటికి సంబంధించి సమగ్రమైన అవగాహన కొత్తగా వచ్చిన రెవెన్యూ ఉద్యోగం కూడా ఉండదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పండిపోయినటువంటి రెవెన్యూ ఉద్యోగం ఉంటుంది. అతను పండిపోయే టైంకి రిటైర్ అయిపోతాడు. ఈ లోపు అతను ఏదైనా స్వార్థంతో పనిచేసుకున్నాడా జనం మునిగిపోతారు. వీటికి సమస్య రాజకీయ కోణంలో చూస్తున్నాం మనం. సమస్య భూమిలో ఉంది, భూమికి సృష్టించిన వివాదంలో ఉంది. ఇప్పుడు ఏదో చేస్తామంటున్నారు 3 నెలల్లోపు, గుడ్. కానీ అక్కడ 3 నెలలు ఒక చోట, 6 నెలలు ఒక చోట, ఏడాది ఒక చోట. పాతదే కొత్తది, పాత సీసాలో కొత్త సారా, అంత మించేం లేదు. నన్ను అడిగితే 6 నెలలు ఒక్కొక్క దాని పేరు ఏమంటారు, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో సీనియర్ ఎంఆర్ఓలు, సీనియర్ ఆర్డీఓలు, ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళని ఒక ఆర్డీఓ దగ్గర ఒక 3, 4 లేకపోతే ఒక 10 మంది ఎంఆర్ఓలు పెట్టు. నువ్వు ఈ సివిల్ డిస్ప్యూట్స్ అన్నిటి అక్కడికి వచ్చేసేటట్టు పెట్టు. ఎవరు వచ్చినా సరే డబ్బులు ఛార్జ్ కూడా తీసుకో. నా దగ్గర 500, 1000, 10,000, 2000 తీసుకో. యూజర్ ఛార్జీలు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకో. నా దగ్గర తీసుకుని ఫైనల్ సొల్యూషన్ అక్కడే అయిపోవాలి. నేను ఎక్కువ కబ్జా చేశానా లేదా, నాకు తెలియకుండా నా దాంట్లో కలిసిందా తీసిచ్చే. అవతల వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళు తప్పు